శనివారం ఏప్రిల్ 5, 1884. అప్పుడు సమయం ఉదయం 8 గంటలు. మా దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు పరమహంసదేవులు చిన్న మంచం మీద కూర్చుని దరహాస వదనారవిందులై భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. కొందరు భక్తులు క్రింద కూర్చుని ఉన్నారు. ప్రాణకృష్ణ ముఖర్జీ కూడా అక్కడ ఉన్నాడు. ప్రాణకృష్ణ సంసార జీవితం గడుపుతూ ఉన్నప్పటికీ వేదాంత చర్చల పట్ల ఎంతో ఆసక్తి కలవాడు. అవకాశం లభించినప్పుడల్లా దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించుకుంటూ ఉంటాడు. ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించి పెద్ద ఉత్సవం జరిపాడు కూడా. నాడు బాడుగ పడవలో మాను తోడుకొని దక్షిణేశ్వరానికి బయలుదేరాడు. పడవ బయలుదేరి కాస్త దూరం వెళ్ళగానే గంగలో పెద్ద పెద్ద అలలు ఊవెత్తున లేచాయి. మా భయపడి తనను పడవ నుంచి దించివేయమని వేడుకున్నాడు. ప్రాణకృష్ణ అతడి మిత్రుడు మాకు ఎంతగానో ధైర్యం నూరిపోశారు. కానీ లాభం లేకపోయింది. వారు చెప్పింది ఏది వినిపించుకోక నన్ను తీరంలో దింపివేయండి, నేను తీరం వెంట కాలినడకం దక్షిణేశ్వరానికి పోతానన్నాడు. చేసేది లేక ప్రాణకృష్ణ మాను ఒడ్డున దింపివేశాడు. మా దక్షిణేశ్వరం చేరుకున్నప్పుడు ప్రాణకృష్ణ తదితరులు అంతకు మునిపే వచ్చి శ్రీరామకృష్ణులతో మాట్లాడుతూ ఉన్నారు. మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగదండ ప్రణామం చేసి ఒక మూలన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ప్రాణకృష్ణతో, కానీ భగవంతుడు మానవుడిలోనే అధికంగా అభివ్యక్తం అవుతాడు. అవతారాన్ని అంగీకరించడం ఎలా? సామాన్యునికి ఉన్న ఆకలి దప్పులు వంటివి అవతార పురుషునికి ఉంటున్నాయి. బహుశా రోగ శోకాలు కూడా ఉంటాయి. అటువంటి ఒక వ్యక్తిని భగవంతుని అవతారం అని ఎలా చెప్పగలమని మీరు అడగవచ్చు. పంచభూతాలనే వలలో చిక్కుపడి బ్రహ్మం కూడా విలపిస్తుంది అన్నదే దీనికి సమాధానం. సీతా వియోగ దుఃఖంలో శ్రీరాముడు విలపించలేదా? మళ్ళీ హిరణ్యాక్షుని వధింప శ్రీమన్నారాయణుడు వరాహ అవతారం ఎత్తాడు. రాక్షసుని వధించాడు, కానీ తర్వాత కూడా ఆయన స్వధామానికి మరలిపోలేదు. వరాహంగానే జీవించసాగాడు. అనేక పిల్లలను కని వాటితో ఒక రకమైన ఆనందంతో గడపసాగాడు. దీన్ని చూసి దేవతలు ఇప్పుడు ఏం చేయాలి, ఈయన తిరిగి వచ్చేట్లుగా కనపడటం లేదే అనుకుని కలత చెంది శివుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. శివుడు వెళ్ళి ఎంతో చెప్పి చూశాడు. కానీ నారాయణుడు మాత్రం పిల్లలకు పాలు ఇవ్వటంలోనే నిమగ్నమై ఉన్నాడు. పిదప శివుడు త్రిశూలంతో వరాహ దేహాన్ని చీల్చివేశాడు. అప్పుడు నారాయణుడు హీ హీ అని నవ్వుతూ తన నెలవుకు వెళ్ళిపోయాడు. మహాశయ, అనాహత శబ్దం అంటే ఏమిటి అని అడిగాడు ప్రాణకృష్ణ. అనాహత శబ్దం సర్వవేళ వినవస్తూనే ఉంటుంది. అది ప్రణవనాదం, పరబ్రహ్మం నుండి వస్తుంది. యోగులు దాన్ని వినగలరు, విషయాసక్తులు వినలేరు. ఆ శబ్దం ఒక వంక తన నాభి నుండి జనిస్తుందని, మరో వంక క్షీరసాగర సేనుడైన పరబ్రహ్మం నుండి ఉద్భవిస్తూ ఉంటుందని యోగి ఎరుగును. మహాశయ, పరలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు ప్రాణకృష్ణ. కేశవసేన కూడా ఇదే ప్రశ్న వేశాడు. మనిషి అజ్ఞానంలో ఉన్నంత వరకు, అంటే భగవంతుని ప్రాప్తించుకోనంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉండాలి. కానీ జ్ఞానం చేకూరాక ఈ ప్రపంచానికి తిరిగి రానక్కర్లేదు. మర్చిలోకానికే కాదు, మరే లోకానికి పోనక్కర్లేదు. కుమ్మరివాడు కుండలు ఎండబెడతాడు. వాటిలో కాల్చిన కుండలు, పచ్చి కుండలు ఉండటం గమనించుంటారు. ఆవులు మేకలు వాటి మీద నడిచిపోతే కొన్ని కుండలు పగిలిపోతాయి. కాల్చిన కుండలు పగిలిపోతే వాటిని కుమ్మరి అవతల పారేస్తాడు. వాటితో ఏ ప్రయోజనమూ ఉండదు కదా. కానీ పగిలిన పచ్చి కుండలను సేకరిస్తాడు. వాటిని మట్టి ముద్దగా చేసి కుమ్మరి సారిలో పెట్టి మళ్ళీ దాంతో కొత్త కుండలు తయారు చేస్తాడు. అదేవిధంగా భగవద్ దర్శనం కానంత వరకు కుమ్మరివాడి చేతిలో పడవలసిందే. అంటే ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఉడకపెట్టిన వడ్లను నాడితే ఏం ప్రయోజనం? అవి ఎన్నటికీ మొలకెత్తు. ఆ విధంగానే జ్ఞానాగ్నిలో ఉడికి పక్వమైన పిదప ఆ వ్యక్తిని నూతన సృష్టిలో ఉపయోగించడం జరగదు. అతడు ముక్తుడైపోతాడు. పురాణాల ప్రకారం భక్తుడు వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, నువ్వు వేరు. శరీరం ఒక కుండ, దానిలో మనస్సు, బుద్ధి, అహంకారం అనే నీరు ఉంది. బ్రహ్మమే సూర్యుడు. అతడు ఆ నీటిలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు భగవంతుని రూపాన్ని దర్శించగలుగుతున్నాడు. వేదాంతం ప్రకారం బ్రహ్మమే సత్య వస్తువు, తక్కిందంతా మాయ, స్వప్నతుల్యం.
అస్తిత్వం లేనిది. అహం అనే కర్ర ఒకటి సచ్చిదానంద సాగర మధ్యంలో పడి ఉంది. ఆయన మాతో, నువ్వు దీన్ని జాగ్రత్తగా విను, ఈ అహం అనే కర్రను తీసివేస్తే ఒకే సచ్చిదానంద సాగరం మాత్రమే ఉంటుంది. అహం అనే కర్ర ఉన్నంత వరకు రెండుగా కానవస్తుంది. ఈ వైపు ఒక భాగం, ఆ వైపు మరో భాగం. బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి సమాధి స్థితి పొందుతాడు. అప్పుడు ఈ అహం తుడిచిపెట్టుకుపోతుంది. కానీ లోకులకు ఉపదేశించే నిమిత్తం శంకరుడు విద్యా నేను నిలుపుకున్నాడు ప్రాణకృష్ణతో. కానీ జ్ఞానికంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి. తాను జ్ఞాని అయిపోయానని కొందరు అనుకుంటుంటారు. జ్ఞాని లక్షణాలు ఏవి? జ్ఞాని ఎవరికి హాని కలిగించడు, పిల్లవాళ్ళ అయిపోతాడు. ఇనప కత్తి పరుసవేదిని తాగితే అది బంగారు కత్తిగా మారిపోతుంది. బంగారంతో ఖండించలేం కదా. ఆ విధంగా జ్ఞానిలో క్రోధం ఉన్నట్లు, అహంకారం ఉన్నట్లు కనపడవచ్చు, కానీ నిజానికి అవేవి అతడిలో ఉండవు. దూరం నుంచి చూసినప్పుడు కాలిపోయిన తాడు నిజం తాడులా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి ఊస్తే అది ఎగిరిపోతుంది. జ్ఞానిలో క్రోధం, అహంకారం ఉండేది నామమాత్రంగానే. అయితే నిజానికి క్రోధము లేదు, అహంకారము లేదు. చిన్న బిడ్డకు దేని పట్ల అనురక్తి ఉండదు. ఇసుకతో ఇల్లు కడతాడు. ఎవరైనా ఆ ఇంటిని తాకితే చాలు చిందులు తొక్కుతూ ఏడుస్తాడు. కాసేపట్లో అతనే దాన్ని పడగొడతాడు. ఈ నిమిషం దుస్తుల పట్ల ఎంతో మోజు కలిగి ఉంటాడు. మా నాన్న కొనిచ్చాడు, ఎవరికి ఇవ్వను అంటాడు. మరు నిమిషం ఒక బొమ్మనిస్తే అంతా మర్చిపోతాడు. దుస్తులు వదిలిపెట్టి బొమ్మను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇవన్నీ జ్ఞానుల లక్షణాలు. అతడి ఇంట్లో ఎంతో సంపద ఉండవచ్చు. మంచం, కుర్చీ, చిత్తరువులు, బండి, గుర్రం మొదలైన వస్తువులు విరివిగా ఉండవచ్చు. కానీ వాటిని అన్నింటినీ వదిలిపెట్టి అతడు కాశీకి వెళ్ళిపోతాడు. వేదాంతం ప్రకారం జాగ్రత్తావస్థ కూడా మిథ్యే. కట్టెలు కొట్టేవాడు ఒక కలగన్నాడు. అప్పుడెవరో వచ్చి అతన్ని తట్టి లేపారు. కల చెదిరిపోయింది. నిద్ర లేచిన కట్టెలు కొట్టేవాడు కోపంతో, నా నిద్ర ఎందుకు పాడు చేశావు? కలలో నేను ఒక రాజునై ఉన్నాను. 7 పిల్లలకు తండ్రినైనాను. వారందరూ చదువు సంధ్యలు, విలువిద్య మొదలైన వాటిల్లో ఆరితేరారు. నేను సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేస్తున్నాను. ఆ సుఖమయ జీవితాన్ని కోల్ద్రోసావే అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, అదొక కళ, అది చెదిరిపోవటం చేత నీకు నష్టమేమిటి అని అడిగాడు. వెంటనే కట్టెలు కొట్టేవాడు, ఓరి మూర్ఖుడా, నీకు అర్థం కాదు. నేను కట్టెలు కొట్టేవాడిగా ఉండటం ఎంత మేరకు యథార్థమో, కళ్ళలో రాజుగా ఉండటము ఆ మేరకే యథార్థమే. కట్టెలు కొట్టేవాడిగా ఉండటం నిజమైతే కళ్ళలో రాజుగా ఉండటము నిజమే అని జవాబిచ్చాడు. ప్రాణకృష్ణ సర్వదా జ్ఞానం గురించే మాట్లాడతాడు. అందుకే కాబోలు శ్రీరామకృష్ణులు జ్ఞానస్థితిని గురించి మాట్లాడారు. తరువాత ఆయన విజ్ఞాన స్థితిని గురించి వర్ణించడం ఆరంభించారు. దీని మూలంగా ఆయన తమ సహజావస్థను సూచిస్తూ ఉన్నారా? శ్రీరామకృష్ణులు, నేతి నేతి అని వివేచన చేస్తూ ఆత్మను అనుభూతం చేసుకోవటమే జ్ఞానం. అలా విచారణ చేసి సమాధిలో మగ్నమైతే ఆత్మోపలబ్ధి పొందగలడు. విజ్ఞానం అంటే విశేష జ్ఞానం. కొందరు పాలన గురించి విని ఉంటారు, కొందరు పాలన చూసి ఉంటారు, మరికొందరు పాలన త్రాగి ఉంటారు. కేవలం విన్నవాడు అజ్ఞాని, చూసిన వ్యక్తి జ్ఞాని, త్రాగిన వ్యక్తియే విజ్ఞానం లభించినవాడు. అంటే వారు దాని గురించి విశేషంగా తెలుసుకుని ఉన్నారు. భగవద్ దర్శనం పొంది అత్యంత సన్నిహిత బంధువులా ఆయనతో మాట్లాడటమే విజ్ఞానం. మొదట నేతి నేతి అంటూ వివేచన చేయాలి. బ్రహ్మం పంచభూతాలు కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధహంకారాలు కాదు, అన్ని తత్వాలకు అతీతమైంది అది. మేడ ఎక్కాలంటే ఒక్కో మెట్టుగా అన్ని మెట్లను వదిలిపెట్టాలి. మెట్లు అన్నటికీ మేడ కాబోదు కదా. కానీ మేడ ఎక్కిన పిదప ఏ ఇటుక, సున్నం, బంకమట్టుతోనైతే మేడ కట్టబడిందో ఆ వస్తువులతోనే మెట్లు కట్టబడి ఉంటాం కనుగొంటాం. ఏది పరబ్రహ్మమో అదే జీవజగత్తులుగాను 24 తత్వాలుగాను అయి ఉంది. ఆత్మ ఏదో అదే పంచభూతాలుగా అయి ఉంది. ఆత్మ నుండి ఉద్భవించింది అయితే మట్టి ఎందుకు ఇంత గట్టిగా ఉంది? భగవత్ సంకల్పంతో ఏదైనా సాధ్యమే. రక్తం, వీర్యం నుండి ఎముకలు, మాంసం రూపొందలేదా? సముద్రపు నురుగు ఎంత గట్టిగా మారుతోంది.
విజ్ఞాన స్థితిని చేరుకున్నాక సంసారంలో కూడా జీవించవచ్చు. భగవంతుడే జీవజగత్తులుగా ఉన్నాడు. ఆయన సంసారం నుండి వేరుగా ఉన్నవాడు కాడు అన్న సంగతి అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీరాముడికి జ్ఞానం కలిగాక ఇక నేను సంసారంలో ఉండను అన్నాడు. నచ్చ చెప్పడానికి దశరథుడు వశిష్ఠుడిని అతడి వద్దకు పంపించాడు. వశిష్ఠుడు రాముడితో, రామ, సంసారం అన్నది భగవంతుడు లేకుండా ఉన్నదంటే దాన్ని నువ్వు పరిత్యజించవచ్చు అని అన్నాడు. రాముడు మారు మాట్లాడలేదు. భగవంతుడు తప్ప మరేది లేదని అతడికి చక్కగా తెలుసు. ఆ పిదప సంసారం త్యజించే యోచన అతనికి రాలేదు. మరలా శ్రీరామకృష్ణుడు ప్రాణకృష్ణతో, విషయం ఇదే, దివ్య దృష్టి కావాలి. మనస్సు పరిశుద్ధమైనప్పుడు ఆ దృష్టి కలుగుతుంది. కుమారి పూజనే తీసుకుందాం. మలమూత్రాలు విసర్జించే కన్య, కానీ నేను ఆమెను సాక్షాత్తు జగజ్జననిగా గాంచాను. ఒక వ్యక్తికి ఒకవైపు భార్య, మరోవైపు కుమారుడు ఉన్నాడనుకుందాం. ఆ వ్యక్తి ఇద్దరిని ప్రేమిస్తాడు, కానీ భిన్న భావాలతో. అందుచేత సమస్తం మనస్సు మీదనే ఆధారపడి ఉంది. పరిశుద్ధ మానసంలో ఒక నూతన భావం ఉదయిస్తుంది. అటువంటి మనస్సు ఉంటే సంసారంలో భగవంతుణ్ణి దర్శించవచ్చు. అందుకే సాధనలు చేయాలి. అవును, సాధనలు చేయాలి. పురుషునికి స్త్రీ పట్ల సహజంగానే అనురక్తి ఏర్పడుతుందని తెలుసుకో. స్వభావరీత్యా స్త్రీ పురుషుని ప్రేమిస్తుంది, పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడు. ఇందుచేతనే ఇరువురు సత్వరం భ్రష్టులవుతున్నారు. కానీ సంసారంలో ఒక పెద్ద సానుకూలత ఉంది. కలయికే అవసరమైతే సొంత భార్యతోనే చేరువు కావచ్చు కదా. నవ్వుతూ మాతో, నువ్వెందుకు నవ్వుతున్నావు? మా తనలో గృహస్థులు ఒకేసారి సర్వం త్యజించలేరనే శ్రీరామకృష్ణులు ఇంతగా అనుమతిస్తున్నారా? సంసారంలో 100% బ్రహ్మచర్యం పాటించడం సాధ్యం కాని పని. పంచవటిలో గత కొన్ని రోజులుగా వసిస్తూ ఉన్న హఠయోగి గదిలోకి వచ్చాడు. అతడు పాలు, నల్లమందు మాత్రమే పుచ్చుకుంటాడు. హఠయోగం చేస్తాడు. అన్నం మొదలైనవి తినడు. పాలు, నల్లమందు కొనటానికి అతడి వద్ద డబ్బు లేదు. శ్రీరామకృష్ణులు పంచవటి వైపు వెళ్ళినప్పుడు ఇతడితో మాట్లాడారు. ఆ హఠయోగి రాకాలతో, పరమహంసల వారితో నాకు కొంచెం డబ్బు ఏర్పాటు చేయమని చెప్పు అని తెలిపి ఉన్నాడు. కలకత్తా పెద్ద మనుషులు వస్తే చెప్పి చూస్తాను అని శ్రీరామకృష్ణులు బదులు చెప్పి పంపారు. హఠయోగి శ్రీరామకృష్ణులతో, మీరు రాకాలతో ఏం చెప్పారు? అందుకు శ్రీరామకృష్ణులు, కలకత్తా నుంచి ధనవంతులు ఎవరైనా వస్తే ఏదైనా ఇస్తారేమో చూద్దాం అని చెప్పాను అంటూ ప్రాణకృష్ణతో, ఇటువంటి వారిని మీరు లైక్ చేయడం తోస్తోంది అన్నారు. ప్రాణకృష్ణ మౌనంగా ఉండిపోయాడు. హఠయోగి బయటకు వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు ప్రాణకృష్ణాదులతో, సంసారంలో ఉండాలంటే సత్యసంధత ఉండాలి. సత్యంతోనే భగవంతుని పొంద వీలవుతుంది. సత్యసంధత పట్ల నాకున్న పట్టుదల ప్రస్తుతం కాస్త సడలింది. మునుపు అతి తీవ్రంగా ఉండేది. స్నానం చేస్తాను అని చెప్తే చాలు, గంగలో దిగటం ఏమిటి, మంత్రోచ్చారణ చేయటం ఏమిటి, శిరస్సు నీళ్లు చల్లుకోవటం ఏమిటి, అన్నీ అయిపోయేవి. అయినప్పటికీ సరిగ్గా స్నానం చేశానా లేదా అనే సందేహం తీరదు. పలానా చోట బయలుకు పోతాను అని చెప్తే ఆ చోటికే పోవాలి. కలకత్తాలో రామ్ ఇంటికి వెళ్ళాను. పూరీ తినను అన్నాను. భోజనానికి కూర్చున్నప్పుడు బాగా ఆకలేసింది. కానీ పూరీ తినను అని చెప్పేశాను కదా, అంచేత మిఠాయిలు తిని కడుపు నింపుకున్నాను. అందరూ నవ్వారు. ప్రస్తుతం ఆ తీవ్రత కాస్త తగ్గింది. బయలుకు రాలేదు, కానీ బయలుకు వెళతానని చెప్పివేశానే. ఇప్పుడు ఏం చేయాలి? రామ్ చటర్జీని అడిగేసరికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నాడు అతడు. నేను ఆలోచించాను. అందరూ నారాయణులే, రామ్ చటర్జీ కూడా నారాయణుడే. అతడి మాట నేను ఎందుకు కాదనాలి? ఏనుగు నారాయణుడే, అదేవిధంగా మావటివాడు నారాయణుడే. ఏనుగు సమీపంలోకి రావద్దు అని అతడు చెప్తూ ఉన్నప్పుడు అతడి మాట నేను ఎందుకు వినకూడదు? ఈ విధంగా విచారణ చేశాక నా పట్టుదల మునుపటి కంటే కాస్త తగ్గింది. ప్రస్తుతం నా మనోస్థితిలో మార్పు కలగటం గుర్తిస్తున్నాను. వైష్ణవచరణం మునుపు ఒకసారి నాతో
మానవుడిలో భగవంతుని దర్శించినప్పుడు జ్ఞానం పరిపూర్ణం అవుతుంది అని చెప్పాడు. భగవంతుడే పలు రూపాల్లో నడయాడుతున్నాడని ఇప్పుడు నేను చూస్తున్నాను. కొన్ని సమయాల్లో సన్యాసి రూపంలో, కొన్ని సమయాల్లో దుష్టుని రూపంలో, కొన్ని సమయాల్లో వంచకుని రూపంలో కూడా. అందుచేతనే సన్యాసి రూపనారాయణుడు, దుష్టరూపనారాయణుడు, వంచక రూపనారాయణుడు, వెలయాల రూపనారాయణుడు అని చెప్తూ ఉంటాను. అందరికీ భోజనం ఎలా పెట్టాలి అనేదే ప్రస్తుతం నా చింత. అందరికీ భోజనం పెట్టాలన్న ఇచ్చ కలుగుతోంది. కనుకనే ఒక్కొక్కరిని నాతో ఉంచుకొని భోజనం చేయిస్తున్నాను. ప్రాణకృష్ణ మాను చూసి నవ్వుతూ, భలేవాడివయ్యా నువ్వు అంటూ శ్రీరామకృష్ణులతో, పడవ నుండి తన దింపే వరకు ఇతడు వదలలేదు, పడవను ముందుకు పోనివ్వలేదు స్వామి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎందుకు, ఏం జరిగింది? మాతో పాటు పడవ ఎక్కాడు. గంగలో అలలు కాస్త ఉధృతమయ్యేసరికి తను దింపేయమని బలవంత పెట్టాడు. ఎలా వచ్చి చేరావు అని మాని అడిగాడు ప్రాణకృష్ణ. మా నవ్వుతూ, నడిచే అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. ప్రాణకృష్ణ శ్రీరామకృష్ణులతో, స్వామి ఇక పనులన్నీ ఆపివేయాలనుకుంటున్నాను. పనుల్లో మునిగితే మరి దేన్ని పట్టించుకోలేం. తనతో వచ్చిన వ్యక్తిని చూపుతూ రామకృష్ణులకు, నా పనులన్నీ ఇతడికి నేర్పిస్తూ ఉన్నాను. నేను వదిలివేశాక ఇతడు వాటిని నిర్వహిస్తాడు. ఇక నా వల్ల కాదు. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, పెద్ద జంజాటమే. ఇక నువ్వు కొన్ని రోజులు ఏకాంతవాసం చేస్తూ భగవత్ చింతనలో గడపటం మంచిది. పనులన్నీ వదిలిపెడుతున్నానంటున్నావు. కెప్టెన్ ఇలాగే అన్నాడు. సంసారంలో ఉన్నవారు ఇలాగే చెప్తారు, కానీ చెప్పినట్లు చేయటం వారికి సాధ్యం కాకుండా ఉంది. జ్ఞానం గురించి మాట్లాడే పండితులు ఎంతోమంది ఉన్నారు. వారివి ఒట్టి నోటి మాటలే, కానీ చేతలు సున్నా. రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, కానీ దాని దృష్టి క్రింద పడి ఉన్న పీనుకుల గుట్ట మీదనే ఉంటుంది. ఆ విధంగా వీరికి కామినీ కాంచనాల మీదే దృష్టి, లౌకిక జీవితం పట్లే అనురక్తి. ఫలానా పండితుడు వివేక వైరాగ్యాలున్న వ్యక్తిగా విని ఉంటే అతడి పట్ల నాకు ఒకంత భయం కలుగుతుంది. లేకుంటే వారు కుక్కల్లా మేకల్లా అగుపిస్తారు. ప్రాణకృష్ణ ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నాడు. మాతో, మీరు వస్తారా అని అడిగాడు. అందుకు మా, లేదండి, మీరు బయలుదేరండి అని చెప్పాడు. ప్రాణకృష్ణ బిగ్గరగా నవ్వి, ఇక మీదట మీరు మాతో పడవలో రావటమా అన్నాడు. అందరూ నవ్వారు. మా పంచవటి సమీపాన పచారులు చేసి పిదప శ్రీరామకృష్ణులు స్నానం చేసే ఘట్టంలో స్నానం చేశాడు. ఆ తర్వాత భవతారిణి రాధాకాంతులను దర్శించి ప్రణమిల్లాడు. అతడిలా చింతన చేయసాగాడు. భగవంతుడు నిరాకారుడని విని ఉన్నాను. అలా అయితే ఈ విగ్రహాల ముందు ఎందుకు ప్రణామం చేయాలి? శ్రీరామకృష్ణులు ప్రణామం చేస్తున్నందుక? నాకు భగవంతుని గురించి ఏమీ తెలియదు, అర్థం కూడా కాదు. శ్రీరామకృష్ణులు విశ్వసిస్తూ ఉన్నారు, నేనెంత? అంగీకరించే తీరాలి. మా భవతారిణికి ప్రణమిల్లాడు. ఆమె ఎడమవైపు ఉన్న 2 చేతుల్లో మనిషి తల, కత్తి ఉన్నాయి. కుడివైపు ఉన్న చేతుల్లో వరద అభయముద్రలు దాల్చి ఉన్నాయి. ఒకవైపు భయంకరి, మరొక వైపు భక్తవత్సల. 2 భావాల సామరస్యం. భక్తుల, దీనుల, హీనుల పట్ల ఆమె దయామయ్యి, స్నేహమయ్యి. అదే సమయంలో భయంకరిగా, కాలకామినిగా కూడా ఆమె ఉన్నదనటం నిజం. ఒకే రూపంలో 2 భావాలు ఎందుకు? అది ఆమెకే తెలియాలి. శ్రీరామకృష్ణుల ఈ వ్యాఖ్యానాన్ని మా తలుచుకున్నాడు. కేశవసేన్ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన తర్వాతనే ఖాళీని అంగీకరించాడు. మృణ్మయ రూపంలో చిన్మయమూర్తి అని కేశవసేన అనడంలో ఉద్దేశం ఇదేనా? మా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి కూర్చున్నాడు. మా స్నానం చేసి వచ్చాడని తెలిసి ఆయన అతడికి పళ్ళు మొదలైన ప్రసాదం ఇచ్చారు. మా అర్ధచంద్రాకార మొగసాలలో కూర్చుని ప్రసాదం తిన్నాడు. మంచినీళ్ళ కూజా మొగసాలలోనే ఉంది. మా గబగబా తిని గదిలోకి వచ్చి కూర్చోబోయాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, కూజా తీసుకురాలేదే అని అడిగారు. ఇదిగో తెస్తాను అన్నాడు మా. ఓ అన్నారు శ్రీరామకృష్ణులు. మా సిగ్గుపడిపోయాడు. వెంటనే వెళ్ళి కూజాను తీసుకొచ్చాడు.
మా ఇల్లు కలకత్తాలో ఉంది. కుటుంబంలో కలతలు నెలకొనడంతో అతడు శ్యాంపూర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి పక్కనే అతడు పనిచేసే చోటు ఉంది. భద్రాసంలోని పాత ఇంట్లో తండ్రి సోదరులు వసిస్తూ ఉన్నారు. మా సొంత ఇంట్లో వసించాలన్నది శ్రీరామకృష్ణుల అభిలాష. భగవచ్చింతన చేయటానికి ఉమ్మడి కుటుంబంలో అనుకూలాలు ఎక్కువ. కనుకనే ఆయన ఇందు గురించి పలుమార్లు ప్రస్తావించినప్పటికీ దురదృష్టవశాత్తు మా సొంత ఇంటికి పోలేదు. ఈరోజు మళ్ళీ ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. శ్రీరామకృష్ణులు, ఏమిటి ఈసారన్నా సొంత ఇంటికి వెళతావా? అక్కడ కాలు పెట్టడానికి మనస్కరించడం లేదు అన్నాడమ్మా. ఎందుకు? మీ నాన్నగారి ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని కట్టిస్తున్నాడు కదా. ఆ ఇంట్లో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అక్కడికి పోవటానికి సుతరాము నా మనస్సు ఒప్పుకోవటం లేదు. ఎవరిని చూసి భయపడుతున్నావు? అందరినీ అన్నాడు మా శ్రీరామకృష్ణ గంభీరంగా. పడవలో ఎక్కడానికి భయపడ్డావే, అలాంటిదేనా అన్నారు. ఆలయాల్లో నివేదనలు ముగిశాయి. హారతి జరుగుతూ ఉంది. గంటలు మ్రోగుతూ ఉన్నాయి. కాళికాలయం ఆనందంలో ఓల్లాడుతూ ఉంది. హారతినాదం విని బికారులు, సాధువులు, ఫకీర్లు అందరూ వేగంగా అతిథిశాలకు వెళ్ళారు. కొందరు చేతుల్లో ఆకులు, కొందరు చేతుల్లో కంచాలు, గ్లాసులు. అంతా ప్రసాదం పుచ్చుకున్నారు. మా కూడా భవతారిణి దేవి ప్రసాదం పుచ్చుకున్నాడు. ప్రసాదం తిన్న పిదప శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. అప్పుడు రామ్, గిరీంద్రుడు మరికొందరు భక్తులు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామాలు చేసి కూర్చున్నారు. కేశవ నవవిధాన్ గురించిన ప్రస్తావన వచ్చింది. రామ్ శ్రీరామకృష్ణులతో, మహాశయ, నవవిధాన్ వల్ల కించిత్తైనా ప్రయోజనం కలిగినట్లు నాకు తోచటం లేదు. కేశవసేన్ సిసలైన వ్యక్తి అయి ఉంటే అతడి శిష్యులు పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతుంది? నవవిధానంలో ఏదీ లేదనే అనుకుంటున్నాను. చిల్ల పెంకులను గలగలలాడించి పెద్దగా శబ్దం లేవదీసి గదిలో పడేసి తాళం వేసినట్లుగా ఉంది ఈ వ్యవహారం. లోపల బోలెడంత డబ్బు దశకం ఉండి గలగలలాడుతోందని లోకులు అనుకుంటారు. కానీ లోపల ఉన్నది ఒట్టి చిల్ల పెంకులు మాత్రమే. బయట ఉన్నవారికి లోపల విషయం ఏదీ తెలియదు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నవవిధానంలో సారం కొంత లేకుంటే ఇంతమంది కేశవుని ఎందుకు గౌరవిస్తారు? శివనాథ్ ఎందుకంత గౌరవింపబడటం లేదు? భగవత్ సంకల్పం లేకుండా ఇటువంటిది సంభవించదు. కానీ సంసారం త్యజించకుండా ఎవరూ ఆచార్యుడు కాలేడు. లోకులు గౌరవించరు. ఈ వ్యక్తి సంసారంలో ఉన్నాడు, ఇతడు గుట్టుగా కామినీ కాంచనాలను అనుభవిస్తున్నాడు, మనతో భగవంతుడే సత్యం, సంసారం అనిత్యం, కలలాంటిది అంటూ కోతలు కోస్తాడు అంటారు. సర్వసంగ పరిత్యాగం చేయకుంటే అతడి ఉపదేశాలు ఎల్లరూ పాటించరు. లౌకికులు కొందరు అనుసరిస్తారు, అంతే. కేశవుకు కుటుంబం ఉంది. అందుచేత అతడు కుటుంబం మీద మనస్సు నిలిపాడు. కుటుంబాన్ని సంరక్షించాలి కదా. కనుకనే అతడు ఇన్ని లెక్చర్లు ఇచ్చినప్పటికీ కుటుంబాన్ని మంచి స్థితిలోనే వదిలిపెట్టిపోయాడు. అతడికి ఎంత మంచి అల్లుడు. ఒకసారి ఆ అల్లుని ఇంటికి వెళ్ళాను. పెద్ద పెద్ద పట్టి మంచాలు ఉన్నాయి. సంసార జీవితంలో ప్రవేశిస్తే ఇవన్నీ క్రమక్రమంగా వచ్చి చేరతాయి. సంసారం భోగనిలయమే. ఆ మంచాలన్నీ ఆస్తి పంపకంలో కేశవ్ వాటాకు వచ్చాయి. మహాశయ, మీరు ఎన్నైనా చెప్పండి, కానీ విజయ్ నాతో చెప్పింది వినండి. కేశవ్ ఒకసారి విజయ్తో, నేను యేసుక్రీస్తు చైతన్యుల అంశను, నిన్న అద్వైతునిగా నువ్వు ప్రకటించుకో అని చెప్పాడట. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? మీరు కూడా నవవిధానికి చెందినవారట. శ్రీరామకృష్ణులు తక్కిన అందరూ నవ్వారు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎవరికి తెలుసో, నవవిధానం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అన్నారు. అందరూ నవ్వారు. ప్రప్రథమంలో భక్తి జ్ఞానాలు రెంటికి సామరస్యం కల్పించింది కేశవయ్యే అని అతడి శిష్యులు చెప్పుకుంటున్నారు అన్నాడు రామ్. శ్రీరామకృష్ణులు దిగ్భ్రమ చెంది, ఇదేం మాట? అలా అయితే ఆధ్యాత్మ రామాయణం మాట ఏమిటి? నారదుడు శ్రీరాముణ్ణి, ఓ రామ, వేదాలు పేర్కొన్న పరబ్రహ్మం నువ్వే మానవ రూపంలో మా వద్ద ఉన్నావు, నువ్వు మానవుడిలా తోస్తున్నావు, నిజానికి నువ్వు మానవుడు కాదు, నువ్వు ఆ పరబ్రహ్మమే అంటూ స్తుతించాడు. అందుకు శ్రీరాముడు, నారదా, నీ పట్ల ప్రసన్నుడైనాను,
కావలసిన వరం కోరుకో అన్నాడు. అందుకు నారదుడు, రామ, వేరే ఏం వరం కోరుకుంటాను? నీ పాదపద్మాల పట్ల సర్వదా భక్తిని ప్రసాదించు. నీ భువనమోహన మాయలో పడి నేను మోహం చెందకుండేలా చేయని ప్రార్థించాడు. ఆధ్యాత్మ రామాయణం అంతటా కేవలం భక్తి జ్ఞానాల గురించే ప్రస్తావించబడింది. కేశవ శిష్యుడైన అమృతుడి ప్రస్తావన వచ్చింది. అమృతుడు మునుపట్లా లేడు అన్నాడు రామ్. అందుకు రామకృష్ణులు, అవును, ఆ రోజు చూసినప్పుడు రోగంతో చాలా చిక్కిపోయి ఉన్నాడు. స్వామి, నవవిధాన లెక్చర్ల ధోరణి చూడండి. మృదంగనాదం ఆరంభం కాగానే కేశవ్కు జై అంటూ నినదిస్తారు. పారుదల లేని మడుగులో దళ్ళు ఏర్పడుతుందని మీరు చెప్తూ ఉంటారు కదా. ఆ మాట పుచ్చుకొని ఒకరోజు అమృతుడు తన లెక్చర్లో పారుదల లేని మడుగులో దళ్ళు ఏర్పడుతుందని ఒక సాధువు చెప్తున్నారు. కానీ సోదరులారా, ఒక తెగ, ఒక దళము ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నిజంగా చెప్తున్నాను, నిశ్చయంగా మనకు ఒక తెగ ఉండాలి అన్నాడు రామ్. అందరూ నవ్వారు. ఇదేమిటి, చీచి, ఇది ఒక లెక్చరా అన్నారు శ్రీరామకృష్ణులు. కొందరు పొగడ్తల పట్ల ఆసక్తులై ఉండటం గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు, నిమాయి సన్యాసం నాటకం తిలకించడానికి నేను కేశవ్ ఇంటికి తోడుకొని వెళ్ళారు. ఎవరో ఒకరు కేశవును ప్రతాప్ను వీరిద్దరూ చైతన్య నిత్యానందులు అని అన్నారు. వెంటనే ప్రసన్నుడు నన్ను చూస్తూ, అలాగైతే మీరెవరండి అని అడిగాడు. నేనేం చెప్పబోతానో తెలుసుకోగోరి కేశవ్ నా కేసు చూశాడు. నేను మీ దాసానదాసుణ్ణి, మీ పాదధూళిలో ధూళిని అన్నాను నేను. కేశవ్ నవ్వుతూ, ఈయన అంతు దొరకనివ్వరు అన్నాడు. కేశవ్ కొన్ని సమయాల్లో మిమ్మల్ని జాన్ ది బాప్టిస్ట్ అని పేర్కొనేవాడు అన్నాడు రామ్. కొన్ని సందర్భాల్లో మీరు 19th సెంచరీ చైతన్యులు అని పేర్కొనేవాడు అన్నాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, దాని అర్థం ఏమిటి? ఈ 19వ శతాబ్దంలో చైతన్య మహాప్రభు మళ్ళీ అవతరించారు, మీరే ఆయన, ఇది దాని అర్థం అన్నాడు భక్తుడు. రామకృష్ణుల పరధ్యానంలో, అది అలా ఉండని, ఇప్పుడు నా చెయ్యి ఎలా నయమవుతుందో చెప్పు, ఇప్పుడల్లా నా చెయ్యి ఎలా నయమవుతుందో అనే దిగులే. త్రైలోక్యుడి పాటల గురించిన ప్రస్తావన వచ్చింది. త్రైలోక్యుడు కేశవసేన్ బ్రహ్మ సమాజంలో పాడేవాడు. శ్రీరామకృష్ణులు, ఆహా, త్రైలోక్యుడు ఎంత బాగా పాడతాడు అన్నారు. అన్ని పాటలు భావయుక్తమైనవేనా అన్నాడు రామ్. అవును, లేకుంటే అవి మనస్సును ఇంతగా ఎలా ఆకట్టుకుంటాయి అన్నారు శ్రీరామకృష్ణులు. అన్నీ మీ భావాలను ఆధారం చేసుకునే రచించబడినవి. ఉపాసనా సమయంలో కేశవ్ వాటిని వివరించేవాడు. త్రైలోక్యుడు పాటల రూపంలో వాటిని రచించాడు. వాటిలో ఒక పాట భావం ఇలా ఉంది: ప్రేమ సంతలో ఆనందపు దుకాణం తెరవబడింది, భక్తుల సాంగత్యంలో హరి ఎలా క్రీడిస్తున్నాడో చూడండి అన్నాడు రామ్. మీరు భక్త బృందంతో దివ్యానందంలో ఓల్లాటం చూసి అతడు ఇటువంటి పాటలన్నీ రాశాడు అన్నాడు రామ్. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, చాలు, నన్ను యాతన పెట్టకు, నన్నెందుకు వీటిలో దింపుతున్నావు అన్నారు. అందరూ నవ్వారు. పరమహంస దేవులకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్గనైజేషన్ లేదని బ్రహ్మ సమాజస్తులు అంటున్నారు అన్నాడు గిరీంద్రుడు. అలా అంటే అర్థం ఏమిటి అని అడిగారు శ్రీరామకృష్ణులు. సంస్థను నడపటం మీకు చేత కాదట, అందుకని తెలివితేటలు మీకు లేవని అంటున్నారు అన్నాడు మా. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు రామ్తో, పోనీ నా చెయ్యి ఎందుకు విరిగిందో చెప్పు, లేచి నిలబడి దీని మీద ఒక లెక్చర్ ఇవ్వు చూద్దాం అన్నారు. అందరూ నవ్వారు. భగవంతుడు నిరాకారుడు అని బ్రహ్మ సమాజం వారు చెప్తున్నారు. అట్లే ఉండని, హృదయపూర్వకంగా ఆయన్ను ప్రార్థిస్తే చాలు. ఆయన అంతర్యామి. మనం మనసారా పిలిస్తే తన స్వస్వరూపం ఏమిటో ఆయన మనకు బోధపరుస్తాడు. నేను అర్థం చేసుకున్నదే ఒప్పు, ఇతరులు చెప్పేది తప్పు అన్న వైఖరి మంచిది కాదు. నేను భగవంతుడిని నిరాకారుడు అంటున్నాను, అందుచేత ఆయన నిరాకారమూర్తే, సాకారుడు కానే కాడు అనో, భగవంతుడు సాకారుడు అంటున్నాను కనుక ఆయన సాకారమూర్తే, నిరాకారుడు కాడనో పలకటం మంచిది కాదు. ఆయన ఫలానా విధంగా ఉంటాడని ఎవరైనా చెప్పగలరా ఏమిటి?
వైష్ణవులు శాక్తేయులు ఇట్లే కలహించుకుంటూ ఉంటారు. మా విష్ణువే ముక్తిదాత అంటారు వైష్ణవులు. శాక్తేయులు మా భగవతియే ముక్తినివ్వగలదు అంటారు. నేను ఒకసారి వైష్ణవ చరణ్ను మధురబాబు వద్దకు తోడుకొని వెళ్ళాను. వైష్ణవ చరణ్ ఒక విరాగి, గొప్ప పండితుడు. కానీ అతడు వైష్ణవ మత దురభిమాని. మధురబాబు దేవీ భక్తుడు. వారి నడుమ వాదం మొదలైంది. వైష్ణవ చరణ్ ముక్తిప్రదాత అయిన ఏకైక దేవుడు కేశవుడే అని అన్నాడు. అంతే, మధురబాబు ముఖం ఎర్రబారింది. ధూర్తుడా అంటూ మండిపడ్డాడు. అందరూ నవ్వారు. మధురు శాక్తేయుడు కదా, అలా అనకుండా ఉంటాడా? నేను వైష్ణవ చరణ్ను మోచేత్తో పొడిచి ఊరుకోమని సైగ చేశాను. మతం మతం అంటూ తిరిగేవారిని ఎందరినో చూస్తున్నాను. వీడు వాడితో దెబ్బలాడతాడు, వాడు మరొకడితో పోట్లాడతాడు. హిందూ, ముస్లిం, బ్రహ్మ సమాజస్తులు, శాక్తేయులు, వైష్ణవులు, శైవులు అందరూ పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. ఎవరిని కృష్ణుడు అంటామో అతన్నే శివుడు, ఆద్యశక్తి, యేసు, అల్లా అంటున్నామనే జ్ఞానం లేదు. రాముడు ఒక్కడే, అతడికి సహస్రనామాలు. వస్తువు ఒకటే, పేర్లు వేరువేరు. అందరూ కోరుకునేది ఒకే వస్తువునే, కానీ దేశకాల పాత్రలు వేరువేరు. ఒక కోనేరుకు పలు ఘట్టాలున్నాయి. హిందువులు ఒక ఘట్టం నుండి కుండల్లో నీరు తీసుకుంటున్నారు, దాన్ని జలం అంటున్నారు. మహమ్మదీయులు మరో ఘట్టం నుండి తోలు సంచుల్లో నీరు తీసుకుపోతున్నారు, పానీ అంటున్నారు. క్రైస్తవులు ఇంకొక ఘట్టం నుండి నీరు తీసుకుంటున్నారు, వాటర్ అంటున్నారు. అందరూ నవ్వారు. ఇది జలం కాదు పానీ అనో, పానీ కాదు వాటర్ అనో, వాటర్ కాదు జలం అనో ఎవరైనా దెబ్బలాడితే అది పరిహాసాస్పదమే అవుతుంది. కానీ దానితోనే ఈ అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, దెబ్బలాట్లు అన్నీను. మతం పేరిట కొట్లాట్లు, నరుక్కోటాలు మంచివి కాదు. అందరూ భగవన్మార్గంలోనే పయనిస్తూ ఉన్నారు. మనఃపూర్వకమైన ఇచ్ఛ ఉంటే, మనోవ్యాకలత ఉంటే అందరూ ఆయన్ని పొందవచ్చు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మాతో, దీన్ని శ్రద్ధగా విను. వేదాలు, తంత్రాలు, పురాణాది శాస్త్రాలన్నీ ఆ భగవంతుణ్ణే, ఆ ఒకే సచ్చిదానంద స్వరూపుణ్ణే అన్వేషిస్తూ ఉన్నాయి, మరెవరినో కాదు. వేదాలు సచ్చిదానంద బ్రహ్మమని ఎవరిని పేర్కొంటున్నాయో ఆయన్నే తంత్రాలు సచ్చిదానంద శివుడని పేర్కొంటున్నాయి, పురాణాలు సచ్చిదానంద కృష్ణుడని పేర్కొంటున్నాయి. రామ్ ఇంట్లో అప్పుడప్పుడు స్వయంగా వంట చేసుకొని తింటాడని శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు స్వయంగా వంట చేసుకొని తింటున్నావా? లేదండి అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, ప్రయత్నించి చూడు, కొంచెం ఆవు నెయ్యి వేసుకు తిను, దానివల్ల శరీరం, మనస్సు శుద్ధం అవుతాయి అన్నారు. రామ్ ఇంటి విషయాల గురించిన ప్రస్తావన వచ్చింది. రామ్ తండ్రి పరమ వైష్ణవుడు. ఇంట్లో అతడు శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటాడు. రామ్ చిన్నతనంలోనే అతడి తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. తండ్రి, సవతి తల్లి రామ్ ఇంట్లోనే వసించేవారు. కానీ సవతి తల్లి పెంపకంలో రామ్ జీవితం సుఖంగా గడవలేదు. సవతి తల్లి వయస్సు 40 ఏళ్ళు ఉంటాయి. సవతి తల్లి కారణంగా రామ్ అప్పుడప్పుడు తండ్రి పట్ల కోపగించుకోవటం కద్దు. ఆ విషయాలన్నీ నేడు ప్రస్తావనలోకి వచ్చాయి. మా నాన్న పూర్తిగా చెడిపోయారండి అన్నాడు రామ్. అందుకు శ్రీరామకృష్ణుల భక్తులతో, విన్నారా, తండ్రి చెడిపోయాడు కానీ ఇతడు మంచివాడేనట. ఆమె ఇంట్లోకి వస్తేనే అశాంతి, ఏదో గందరగోళం సృష్టింపబడుతుంది. మా కుటుంబం విచ్ఛిన్నం అయ్యేట్లుగా ఉంది. అందుకే ఆమెను వాళ్ళ పుట్టింటికి పోయి ఉండమని నేను అంటాను అన్నాడు రామ్. గిరీంద్రుడు రామ్తో, నీ భార్యను అదేవిధంగా ఆమె పుట్టింటికి పంపేయవచ్చు కదా అన్నాడు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, భార్యాభర్తలు కుండలు మూతలు వంటి వారే ఏమిటి? ఇది కుండ ఒక పక్క, మూత మరో పక్క ఉంచినట్లు భార్యాభర్తలు వేరువేరుగా ఉంటారా ఏమిటి? శివుడు ఒక చోట, శక్తి మరొక చోట. మహాశయ, మేము ఆనందంగానే ఉన్నాం. ఆమె వస్తే ఇంట్లో ఒకే రచ్చ ఈ స్థితిలో అన్నాడు రామ్. రామకృష్ణులు, సరే, అలా అయితే ప్రత్యేకంగా ఒక ఇల్లు ఏర్పాటు చేసి ఇవ్వు, అదొక దారి. నెల నెల ఖర్చులకు డబ్బు పంపు. తల్లిదండ్రులు పూజనీయులు కదా. తండ్రి తిన్న ఆకులో తినవచ్చునా అని రాఖాలు నన్ను అడిగాడు. అందుకు నేను, అదేమిటి అలా అడుగుతున్నావు?
నీ తండ్రి ఆకులో నుంచి తినకూడదనే అంత మాత్రం నీకేం జరిగిపోయిందని అని అడిగాను. కానీ సత్పురుషులు తమ ఉచ్ఛిష్టాన్ని ఇతరులకు ఎవరికి ఇవ్వరు. అంతెందుకు, వారు కుక్కలకు సైతం తమ ఎంగిలి వేయరు. మహాశయ, తల్లిదండ్రులు ఘోరాపరాధం చేసి ఉంటే, మహాపాపం చేసి ఉంటే ఏం చేయాలి అని అడిగాడు గిరీంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అయితే ఏం, తల్లి నీతిబాహిరాలే అయినప్పటికీ ఆమెను త్యజించరాదు. ఒక పెద్ద మనిషి యొక్క గురుపత్ని నీతిబాహిరాలైంది. వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఇక మీద ఈ గురువు కుమారుని గురువుగా స్వీకరిస్తున్నామని అన్నారు. నేను వాళ్ళతో ఇలా అన్నాను, అదెలా, పెండలాన్ని త్రోసిరాజని దాని రెమ్మను తీసుకోవటమా? ఆమె నీతిబాహిరాలైతే మాత్రం ఏమిటి, మీరు ఆమెను మీ ఇష్టదైవంగా పరిగణించండి. నా గురువు సారా దుకాణానికి వెళ్ళినా సరే ఆయన నిత్యానందుడే. తల్లిదండ్రులంటే సామాన్యులు అనుకున్నారా? వారు ప్రసన్నులు కాకుంటే ఆధ్యాత్మిక సాధన ఫలవంతం కాదు. చైతన్యులు భగవత్ ప్రేమలో పిచ్చివాడై ఉండేవాడు. అయినప్పటికీ సన్యాసం స్వీకరించే ముందు తల్లికి ఎన్నో రోజుల పాటు నచ్చచెప్పాడు. అమ్మ, నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళతానంటూ తల్లిని ఎంతో ప్రార్థించాడు. శ్రీరామకృష్ణుల మాను గర్హిస్తూ, నీకు ఇంకొకటి చెప్తున్నాను. నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దవాడిని చేశారు. ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో భార్యను తోడుకొని బయటకు వచ్చేసావు. తల్లిదండ్రులను మోసం చేసి భార్యాపిల్లలను పిలుచుకుని ఏదో గొప్ప మహాత్ముల్లా వచ్చినట్లు భావన. నీ తండ్రికి డబ్బు సమస్య లేదు, లేకుంటే నిన్ను చెడామడా తిట్టి ఉండేవాడిని అన్నారు. అందరూ స్తబ్దులైనారు. మనకు ఎన్నో రుణాలున్నాయి. దేవరుణం, ఋషి రుణం, మాతృరుణం, పితృణం, దారారుణం. తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటే ఏ పని నెరవేరదు. భార్య రుణం కూడా ఉంది. హరీష్ భార్యను వదిలిపెట్టి ఇక్కడ ఉంటున్నాడు. భార్య తిండి తిప్పలకు లోటు లేదు, లేకుంటే అతన్ని తుచ్చుడని తిట్టి ఉండేవాడిని. జ్ఞానం పొందాక అదే భార్యను సాక్షాత్తు జగన్మాతగా గాంచాలి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని చండీ స్తోత్రంలో ఉంది. ఆమెయే మన తల్లిగా ఉంటోంది. కానవచ్చే స్త్రీలందరూ దేవీ స్వరూపిణులే. అందుచేతనే నేను పరిచారిక బృందను కూడా చివాట్లు పెట్టలేను. కొందరు శ్లోకాలను వల్లిస్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ ప్రవర్తన తద్విరుద్ధం. రామప్రసన్నుడు ఆ హఠయోగికి నల్లమందు పాలు ఏర్పాటు చేయటానికి చెడ తిరుగుతున్నాడు. సాధుసేవ చేయాలని మనుధర్మశాస్త్రం చెబుతోందనే అంటాడు. ఇటు చూస్తే అతడి వృద్ధురాలైన తల్లికి తినటానికి తిండి లేదు. ఆమె స్వయంగా కొట్టుకు వెళ్ళవలసి వస్తోంది. ఇదంతా చూస్తున్నప్పుడు నాకెంత కోపం వస్తుందో తెలుసా? కానీ మరో విషయం గమనించాలి. భగవత్ ప్రేమోన్మాదం కలిగితే ఇక తండ్రి ఎవరు, తల్లి ఎవరు, భార్య ఎవరు? అది ఎంతటి ప్రేమ అంటే ఆ ప్రేమలో అతడు పిచ్చివాడే అయిపోతాడు. అతడికి ఏ కర్తవ్యమూ ఉండదు. అతడు రుణాలన్నిటి నుండి విముక్తుడవుతాడు. ప్రేమోన్మాదం ఎటువంటిదో తెలుసా? ఆ స్థితి ఏర్పడితే ప్రపంచాన్నే మర్చిపోతాడు. అతి ప్రియమైన ఈ దేహాన్ని మర్చిపోతాడు. చైతన్యులకు ఈ స్థితి కలిగింది. సముద్రం అనే ఎరుక లేకుండా దానిలో దూకివేశాడు. ఇసుకలో పదే పదే పొరలాడాడు. ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, శరీర స్పృహే లేదు. హా చైతన్య అంటూ శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. పిదప భక్తులను చూస్తూ, చైతన్యం అంటే అఖండ చైతన్యం కదా. ఆ అఖండ చైతన్యంలో చైతన్యదేవులు ఒక బుడగ మాత్రమే అని వైష్ణవ చరణ చెప్పేవాడు అన్నారు. మరల ఆయన పెద్ద గోపాల్తో, తీర్థయాత్రలు చేయాలనే అభిలాష ఇప్పుడు ఉందా అని అడిగారు. అందుకు పెద్ద గోపాల్, అవునండి, కొంచెం తిరిగి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. రామ్ పెద్ద గోపాల్తో, బహూదకుడైన తర్వాత కుటీచకుడు అని శ్రీరామకృష్ణులు చెప్తారు. పలు పుణ్యస్థలాల సందర్శనార్థం తిరుగుతూ ఉండే సాధువు బహూదకుడు. అటు ఇటు తిరగాలన్న కోరిక తీరిపోయి స్థిరంగా ఒకే చోట కూర్చునే సాధువు కుటీచకుడు. దీని గురించి ఈయన ఒక కథ చెప్తారు. ఒక పక్షి ఓడ తెరసాప మీద కూర్చునున్నది. ఓడ గంగను దాటి సముద్రంలో ప్రవేశించడం అది గమనించలేదు. ఆ సంగతి తెలిసి రాగానే ఎలాగైనా తీరాన్ని చేరాలని ఆ పక్షి ఉత్తర దిశగా ఎగిరిపోయింది. తీరం కనిపించలేదు. తిరిగి వచ్చింది.
కాసేపు విశ్రమించి దక్షిణ దిశగా ఎగురసాగింది. అక్కడ తీరం చేరుకోలేకపోయింది. అలసిపోయి ఓడ వద్దకు వచ్చింది. కాసేపు ఆగి తూర్పు వైపుకు, తర్వాత పశ్చిమం వైపుకు పయనించింది. ఏ దిశలోనూ తీరమో భూమో కానరాలేదు. చివరకు తెరచాప మీదనే ప్రశాంతంగా కూర్చుండిపోయింది. శ్రీరామకృష్ణులు, పెద్ద గోపాల్ తదితర భక్తులతో, భగవంతుడు అక్కడ ఉన్నాడనే భావన ఉన్నంత వరకు అజ్ఞానం ఉంటుంది. ఇక్కడ అన్న భావన కలిగినప్పుడే జ్ఞానం. ఒక వ్యక్తికి పొగ త్రాగాలనే కోరిక కలిగింది. నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు. రాత్రి బాగా పొద్దుపోయింది. వాళ్ళు నిద్రిస్తున్నారు. చాలాసేపు తలుపు తట్టి పిలిచాక ఒకడు వచ్చి తలుపు తెరిచాడు. ఏమిటి సంగతి, ఎందుకోసం అర్ధరాత్రి తలుపు తట్టావు అని అడిగాడు. అందుకితడు, అర్థం కాలేదా, నాకు పొగ త్రాగే అలవాటు ఉందని నీకు తెలిసిన సంగతే కదా, నిప్పు కోసమే వచ్చానన్నాడు. వెంటనే పొరుగింటి వ్యక్తి, భలే వాడివయ్యా నువ్వు, ఇంత కష్టపడి వచ్చి తలుపులు బాతున్నావు, నీ చేతిలో వెలుగుతున్న లాంతర్దీపం ఉన్నది కదా, తెలియదా అని అడిగాడు. అందరూ నవ్వారు. కోరుకున్నది పక్కనే ఉంది, కానీ మనుష్యులు దాన్ని వెతుకుతూ ఇక్కడ తిరుగాడుతున్నారు. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. అటువంటప్పుడు తీర్థయాత్రలు ఎందుకు అని శ్రీరామకృష్ణులు సూచిస్తూ ఉన్నారా? మహాశయ, కొందరు శిష్యులను 4 తీర్థాలకు గురువు పంపించడం ఎందుకు అన్న విషయం ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఒకసారి చుట్టూ తిరిగి వస్తే ఇక్కడ ఉన్నదే అక్కడ కూడా ఉన్నదని కనుగొని వాళ్ళు గురువు వద్దకే తిరిగి వస్తారు. ఇవన్నీ గురువాక్యాల పట్ల విశ్వాసం ఏర్పడడానికే అన్నాడు రామ్. ఈ సంభాషణ కాస్త ఆగిన పిదప శ్రీరామకృష్ణులు రామ్ సద్గుణాలను ప్రశంసించసాగారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, ఆహా, రామ్లో ఎన్ని సద్గుణాలు, ఎంతగానో భక్తుల సేవ వనరిస్తున్నాడు, వారిని పోషిస్తున్నాడు అంటూ రామ్తో, అధర్ పట్ల నువ్వు ఎంతో ఆదరం చూపావని అతడే చెప్పాడు. అధర్ ఇల్లు శోభాబజార్లో ఉంది. అతడు శ్రీరామకృష్ణుల పరమభక్తుడు. అతడి ఇంట్లో చండీపారాయణం జరిగింది. శ్రీరామకృష్ణులు పలువురు భక్తులు అక్కడికి వెళ్ళారు. కానీ రామ్ను ఆహ్వానింప అధర్ మర్చిపోయాడు. రామ్ అభిజాత్యం కలవాడు. అధర్ తనను ఆహ్వానించకపోవటం ఇతరులతో చెప్పుకుని బాధపడ్డాడు. అందుచేత అధర్ రామ్ ఇంటికి పోయి జరిగిన పొరపాటు గురించి విచారం వెలిబుచ్చాడు. అది అధర్ తప్పు కాదు, అది రాఖాల్ తప్పు అని తెలుసుకున్నాను. అప్పుడు ఆ బాధ్యత రాఖాల్కి అప్పగించారట అన్నాడు రామ్. అందుకు శ్రీరామకృష్ణులు, రాఖాలను తప్పు పట్టకు, అతడు పసివాడు, కంఠం నొక్కితే తల్లిపాలు బయటికి వస్తాయి. మహాశయ, ఏమంటున్నారు, చండీపారాయణం జరిగింది అన్నాడు రామ్. శ్రీరామకృష్ణులు, అధర్కే తెలియదు ఈ సంగతి చూడు, ఆనాడు ఎదుమల్లికింటికి నాతో పాటు వచ్చాడు. అక్కడి నుండి బయలుదేరేటప్పుడు సింహవాహినికి కానుక సమర్పించావా అని అడిగాను. అందుకు అధర్, స్వామి, కానుక సమర్పించాలని నాకు తెలియదు అన్నాడు. ఇలా అంటూ రామ్తో శ్రీరామకృష్ణులు, ఒకవేళ అతడు నిన్ను ఆహ్వానించలేదే అనుకో, అయితే మాత్రం హరినామ సంకీర్తనలో పాల్గొనటంలో ఈ ఆర్భాటం ఎందుకు? హరినామ సంకీర్తనలో పాల్గొనటానికి ఆహ్వానం లేకున్నా వెళ్ళవచ్చు, ఆహ్వానం అవసరం లేదు అన్నారు.